హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారని నేనైతే బాగున్నా. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్ అటువంటి పూరీలో వాడేటువంటి కూరని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. పూరీ కర్రీని అయితే ఫస్ట్ దీనికోసం బాడీ పెట్టేసుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనపప్పుని మినపగుళ్ళని యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని ఒక 2 యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా వీటిని కూడా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని అదే విధంగా పసుపుని యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కొంచెం సేపు ఒక 1 మినిట్ పాటు టాస్ చేసేసుకొని ఇందులోకి ఒక పావు లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గనివ్వాలన్నమాట. బాగా మెత్తగా అయిపోవసరం లేదు, ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిలోకి వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్లోకి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మరి పసుపు యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం. తర్వాత ఇవన్నీ బాగా చిక్కబడిన తర్వాత ఇందులోకి ఉడికించిన పెద్ద బంగాళదుంపని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ హోటల్ స్టైల్ పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.